మాల్పల్లి శివాలయం భక్తులకు మనవి, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నవి. మహిళామందరూ కూడా తమ బతుకమ్మలు తీసుకొచ్చి శివాలయం ఆవరణ బతుకమ్మ సంబరాలు ఎంగిల్పు బతుకమ్మ అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ 9 రోజులు ఈ నవరాత్రులు ఉత్సవాలు బతుకమ్మ పండుగకు. ఈ బతుకమ్మ పండుగలో అందరికీ ఎంతో ఈ 9 రోజులు మంచిగా ఉత్సాహంగా చేసుకొని ఆడవాళ్ళకి ఎంతో సాంప్రదాయంగా చేసే పండుగ ఇది. ఈ వాడు ప్రజలందరికీ నమస్కారాలు.
శివాజీనగర్ మహిళా మనులంతా ఈరోజు శివాజీనగర్ సెంటర్లో ఎంగిలిపూ బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సంవత్సరానికి ఒక్కసారే వచ్చే ఇది ఆడపిల్లల పండగ. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గణనీయంగా ఆడపిల్లలంతా ఒక దగ్గర చేరి ఈ బతుకమ్మ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మహిళలందరికీ ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు. నా పేరు దేవిశ్రీ. మేము శివాజీనగర్లో ఎంగిలిపూ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆడవాళ్ళందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా ఆనందంతో ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. ఇంకా ఇక్కడ వెదర్ వల్ల కూడా ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా పద్ధతిగా రెడీ అయ్యి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ వర్షం వచ్చినా లెక్క చేయకుండా మంచిగా ఘనంగా జరుపుకుంటున్నాము. మీరు కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము.
ఘనంగా ఎంగిలిపూ బతుకమ్మ జరుపుకుంటున్నాం. ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా మేము అందరం తడిచిపోయినా మంచిగా ఘనంగా ఆడుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే జరుపుకుంటాం. మా కాలనీలో మంచిగా అందరు కలిసి మంచిగా ఆడుకుంటాం బతుకమ్మ. సాస్విక, నా పేరు సాస్విక. నేను హైదరాబాద్ ఉంటా. నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. మంచిగా వేసుకుంటున్నాను బతుకమ్మ. నా పేరు కళ్యాణి. ఇక్కడున్న మహిళా మనులందరికీ, చిన్నలకు పెద్దలకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ శివరామ్ నగర్ కాలనీలో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ఇంత వర్షం ఉన్నా కూడా మహిళలు తగ్గేదే లేదు అన్నట్టుగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఫస్ట్ ఇవాళ వర్షం వస్తుంది, ఆడతామో ఆడమో అన్నట్టుండే, కానీ వర్షం మహిళల ముందు వర్షం కూడా తక్కువే అని నిరూపించుకున్న వాళ్ళ చాలా ఉత్సాహం. ఇక్కడ నవరాత్రులలో అందరూ పాల్గొని ఈ దసరా సంబరాలను జరపాలని అనుకుంటున్నాము. అందరూ పార్టిసిపేట్ చేయాలి. కాలనీ వాసులందరూ దుర్గామాత ఉత్సవాలు చాలా వైభవంగా 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని 9 రోజులు బతుకమ్మ పేరుస్తూ ఉండాలి. ఇవాళ మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బతుకమ్మ పండుగ. అలవాటు అయిపోయింది. నా పేరు వైష్ణవి. నేను ఇక్కడ నల్గొండ డిస్టిక్ శివరామ్ నగర్ నల్గొండలో మంచిగా జరుపుకుంటున్నాం ఎంగిలి పువ్వు బతుకమ్మ. ముందుగా అందరికీ ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు, అలానే దసరా శుభాకాంక్షలు. ఇక్కడ వర్షం వచ్చినప్పటికీ కూడా మేము చాలా బాగా ఆడుకుంటున్నాం. తడిచి డ్రెస్సులు అవన్నీ ఖరాబ్ అయినా కూడా బాగానే ఆడుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మా కాలనీలో ఇలా బాగా జరుపుకుంటారు. అందరూ కాలనీ అందరం కలిసి మంచిగా ఇలా జరుపుకుంటాం. అండ్ థ్యాంక్ యూ. శివరామ్ నగర్లోని మహిళలు అందరం కలిసి ఎంగిలి పువ్వు బతుకమ్మను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. తీరొక్క పూలు తీసుకొచ్చి అందరం కలిసి కూడా చాలా సంతోషంగా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లలు పెద్దలు అందరం కలిసి కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఎంగిలి పువ్వు బతుకమ్మను సంతోషంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.